ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే మా ఇంటి బంగారం అంతకుముందు శుభం అని తీసింది ఆవిడ, చిన్న క్యారెక్టర్ని పెట్టుకుని ఒక చిన్న లో బడ్జెట్, దాన్ని ఎంత సూపర్ హిట్ చేశారో మా ఇంటి బంగారం అంతకి డబుల్ అవుతుందంటలో సందేహం లేదు. ఎందుకంటే కంటెంట్ అంత కరెక్ట్గా ఉంది. నందిని రెడ్డి గారు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ కంటెంట్ ఓరియంటెడ్గా సినిమా చేయటం, అలాగే నందిని రెడ్డి గారి డైరెక్షన్ అంటే మళ్ళీ ఆవిడ చేసిన సినిమాలు అయితే మనం ఫెయిల్ అవటం చూడలే. ఇది అలా మొదలైంది, కానీ కొన్ని సినిమాలు ఇది సినిమా చూపిస్తామా కొన్ని సినిమాలు ఉన్నాయండి ఆవిడ చాలా గొప్పగా తీశారు. అంతకంటే గొప్పగా ఈ మా ఇంటి బంగారం సమంత గారు లీడ్ రోల్ చేస్తున్నారు కాబట్టి సినిమా అయితే ఎక్సలెంట్ అంటంలో సందేహం లేదు. చెప్పండి. బీజిఎం స్టంట్స్ మొత్తం ఏంటంటే వన్ మ్యాన్ షో, అంటే వన్ ఉమెన్ షో అనమాట. ఇక్కడ సమంత గారి గురించి చెప్పాలంటే ఆవిడే మొత్తం చేతుల మీద వేసుకున్నారు. అంటే నిడుమూరు అంటే ఆయన భర్త, అంటే ఈవిడ సొంత సినిమా కింద లెక్క. ఇంకా సొంత సినిమాకి అంటే ఆవిడ బయట సినిమాలకి ఎంతో బాగా కష్టపడతారు, అందులో సందేహం లేదు. ఇంకా సొంత సినిమాలంటే తన భుజం మీద వేసుకొని సినిమాని ఇంకా మా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తారంటలో సందేహం లేదండి. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. రాబోయే రోజులు మనం నిన్న కదా రిలీజ్ అయింది, ఇది మొన్న రిలీజ్ అయిపోయింది అది. అలాగే సినిమా అయితే ఎక్సలెంట్ అనమాట, ఇంకా నో డౌట్. సింగిల్ షాట్లో చెప్పాలంటే షూర్ షాట్ బ్లాక్ బస్టర్, గొప్ప సినిమా. ప్రొడక్షన్ హౌస్ నుంచి చాలా మందికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అవునండి, ఇది ఆమెది రెండో సినిమా. అవునండి. సో ఇంకా కేర్ టేకింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. అవునండి. సో కొత్త వాళ్ళకైతే బాగా ఎంకరేజ్ చేస్తారు. దీని గురించి మీరు ఏమంటారు? అది ఎలాగంటేనండి, యాక్చువల్గా ఆవిడ ఈ బ్యానర్ పెట్టడం లేదా తన భర్త లేకపోతే ఆవిడ స్వయంగా యాక్ట్ చేసి కొంతమంది కొత్త యాక్టర్లు కానీ లేదా ఈవిడ లేకుండా కొత్త యాక్టర్లతో మొత్తం సినిమా తీయటం కానీ చేస్తున్నారు. అల్టిమేట్గా ఏంటంటే కొత్తగా వచ్చే యాక్టర్లను ఆవిడ ప్రమోట్ చేయడమే ఆవిడ ఉద్దేశం. ఈ బ్యానర్ పెట్టినా కానీ ఇటువంటి లో బడ్జెట్లో సినిమాలు తీసి అది హై బడ్జెట్ రేంజ్లో పెద్ద సినిమా కింద ఆడే విధంగా ఆవిడ చేసే తీర్చిదిద్దే విధానం అయితే చాలా గొప్పగా ఉందండి. శుభం సినిమా యాక్చువల్గా చాలా లో బడ్జెట్ సినిమా, కానీ దానికి వచ్చిన కలెక్షన్ చూస్తే కనుక ఒక మాదిరి పెద్ద సినిమా, అంటే విజయ్ దేవరకొండ గారి సినిమాతో సమానంగా అంత కలెక్షన్లో కలెక్ట్ చేసింది. అది అంత గొప్ప సినిమాగానే ఉంది. ఆవిడ ప్రొడక్షన్ హౌస్ పెట్టి ఇలా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం అయితే నిజంగా ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే అలాగా మనం అంటే కొత్త వాళ్ళలో ఎవరికి ఏ క్రేజ్ ఉందో, వాళ్ళు ఎంత గొప్పగా ఎదుగుతారో, వాళ్ళ దగ్గర ఎటువంటి టాలెంట్ ఉందో మనకు తెలియదు. అలాగొచ్చిన శుభం సినిమాలో కొంతమందిని అంటే మామూలు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేసే వాళ్ళని శుభం సినిమాలో చూస్తే ఎరగదీశారు. అలాగే ఇందులో కూడా మన మా ఇంటి బంగారంలో కూడా ఇంకా కొత్త యాక్టర్లు కనిపించారు. వాళ్ళు రాణించాలని కోరుకుంటున్నాను. అలా కొత్త వాళ్ళకి ఎంతోమందికి అవకాశం ఇచ్చి ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసే ఒక గొప్ప వ్యక్తిగా సమంత గారు నిలవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.